భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కర్కాటక రాశి వారికి ఒకవైపు భాగ్యస్థానంలో శని సంచార స్థితి, రాశిలోనే కుజ భగవానుడు, అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది. ఇలాంటి కాల సమయంలో గ్రహదోషాన్ని ఎలా తొలగించుకొని గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు, రాశిలోనే కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన అక్కడ వీలైనంత వరకు కోపంకి సరైన సమయం కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తను రక్ష, దయ చుట్టంబు గదరాసుమతి అని చెప్పి మనము పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశంగా ఉండడం, విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా వాతావరణ పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగా 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా చెప్తే మీరు వినే ప్రయత్నం చేయండి. ఇవ్వదలుచుకుంటేనే మాట సమాధానాన్ని రిప్లై ఇవ్వండి. లేదు నేను తర్వాత సమయం తీసుకొని మీరు ఇవ్వగలిగినట్లయితే ఎద్దటి వ్యక్తికి మీరు ఆలోచనలో పడేసిన వారు అవుతారు. ఇమ్మీడియట్లీ మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, యాక్షన్ టు రియాక్షన్ లాగా ఉంటుంది. అలా కాకుండా మౌనము, ప్రశాంతత, ఎద్దటి వ్యక్తులు మన క్షేమాల గురించి చెప్తున్నారా, వాళ్ళ స్వార్థపూరితంగా చెప్తున్నారా అనేటువంటిది ఆలోచింపజేయగలగాలి. రాహుకేతుల మధ్యలోనే సకల గ్రహాలు ఉన్నాయి. అందులో అష్టమంలో రాహు సంచార స్థితి ఉంది. అందరూ మొక్కలు ఎవరు నాటరు. మొక్కలు నాటిన తర్వాత పండ్లు, పుష్పాలు, కాయలు వచ్చిన తర్వాత పక్షులు వస్తాయి, బాటసార్లు వస్తారు, ఆ చెట్టుకు రాలేసి ఇలా కొట్టుకొని తినేస్తారో మీరు కష్టపడిన రోజులను ఎవరు గుర్తుపెట్టుకోరు. మీ దగ్గర కేవలం ధనమే ఉంది, మీ దగ్గర సమయం ఉంది, మీ దగ్గర ఆలోచన ఉంది, ఎలా వాడేసుకోవాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కాల సమయంలో ఎవరు మనవారు, ఎవరు పరాయవారు అనేటువంటిది మీరు గుర్తించగలిగితే మీరు రుణ సమస్యల్ని, రోగ సమస్యల్ని, శత్రు సమస్యల్ని దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో శని సంచార స్థితి అద్భుతమైన యోగం. అంటే మీరు ఏ పని చేసినా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ కులదేవతల యొక్క ఆశీస్సుల వలన మీరు విజయానికి చాలా దగ్గర కాబోతున్నారు. అనగా విదేశాలు వెళ్ళాలి అనుకుంటున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులు రావడం, గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు మీకు రావడం చాలా మంచి కాలంగా భావించగలగాలి. అలాగనే విశేషంగా రాజ్యస్థానంలో శుక్రుడు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ప్రమోషన్స్, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకమైన మంచి కాలంగా భావించవచ్చు. అలాగనే ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ యోగం, ఉద్యోగంలో ఉండబడేవారికి ప్రమోషను, సన్మానము, ట్రాన్స్ఫర్లు, మీరు ఏదనుకుంటే అది విశేషమైన అదృష్టం మీ సొంతం కాబోతుంది. అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో అపహాస్యం ఆడవద్దు. వీలైనంత వరకు కులదేవతల యొక్క ఆశీస్సులు, పూర్ణిమ తిథియందున ఎటువంటి పరిస్థితుల్లో నదిలో దూకడాలు లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగే కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి చంద్రుడు రాశాధిపతి అవ్వడం, వ్యయంలో దేవగురు బృహస్పతి ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వీట్స్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం, శుభ తరుణం అని చెప్పి కూడా భావించగలగాలి. వీలైనంత వరకు శుచి, శుభ్రత, సత్ప్రవర్తన, ఏకాగ్రత, భయము, భక్తి కలిగిన బాధ్యతతో ఉండబడిన వారికి విజయం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి
గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలభైరవేశ్వరుని ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు. For more videos like this, subscribe Big TV channel.